శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు ఈరోజు 547 నామము బంధురలక. ఇది 5 అక్షరముల నామంతో కూడుకొని ఉండి బంధురలకాయ నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. బంధుర అందమైన అంక కురులు గలది. శ్రీమాత్రే నమః. బంధుర అలక ఎత్తు పల్లములుగా ఉన్న జుట్టు గలది. ప్రతిపదార్థము అమ్మవారి తలకట్టు జుట్టు సహజంగానే ముంగురులతో ఉంటుంది. ఆ ముంగురులలో రావడం కోసం తాపత్రయపడే వేరే ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఈ విషయాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఆరాలయ స్వభావాయ దళికల బస శ్రీ బిరాలకాయ అని 45వ శ్లోకంలో చెబుతారు. ఈ నామాన్ని బర్బరలక అని కూడా కొందరు చదువుతారు. అలల వలె ఉంగరంల వలె వంకరగాను కురచగాను ఉండు ముంగురులలో కలది అని బర్బరలక అన్నప్పుడు అర్థం చెప్పుకోవాలి. ముంగురులు ముఖంపై అలా ఉండడం ముఖానికి ఒక విధమైన ఆకర్షణము, అందాన్ని చేకూరుస్తాయి. అవి కదులుతున్నప్పుడు ఒక విధమైన సోయగాన్ని, చైతన్యాన్ని కలగచేస్తాయి. అందమైన చిక్కునైన ముంగురులు గలది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. బంధురా ఉనాతన అలఖాచర్చ్ కుంతలహస్య బరలకేతైతు సంప్రదాయ గతాపాఠ బ్రహ్మరేతి పటేహాపి యనార్థ వాస్తుతో ఆయమేవ బహుస్మహత పాఠోస్త బంధురేతి పంచాగ్నాక్షరం నమః. ఎత్తు పల్లములు గల జుట్టు గలదని బంధురలక అను నామము దగ్గర బార్బరలక అను పాఠము సాంప్రదాయ సిద్ధంగా వచ్చుచున్నది. బార్బరలక అనిను ఎత్తు పల్లములు గల జుట్టు గలది అనియే బార్బరల అను పాఠమే అనేకులకు సమ్మితమైంది. కానీ బంధురలక పాఠము బహు సమ్మితం కాదు, 5 అక్షరముల నామముతో ఉన్నది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 548 నామము విమర్శ రూపిణి. విమర్శ రూపిణి అయిన నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. విమర్శ వివేచనను రూపిణి రూపము గలదు. పరమాత్మ యొక్క సత్వ సిద్ధమైన స్ఫురణ విమర్శ స్వరూపురాలు. శ్రీమాత్రే నమః. మేల్కొంచిన జ్ఞాన బిందువును చిత్ చిందునని, జ్ఞాన వికాస వైభవాన్ని సూచించే బిందువును ప్రకాశ బిందువునని, ఆభావ విశ్లేషణను సూచించే బిందువును విమర్శ బిందువునని సమన్వయపరచుకోవాలి. చివరిదైన విమర్శ బిందువుకు సంబంధించిన స్వరూపంగా అమ్మవారి నామంలో చెప్పబడుతుంది. దృశ్యమాన బ్రహ్మాండ సంబంధమైన పిండాండ ఆత్మ సంబంధమైన ఆత్మానామ విమోచన, అవస్థత్రయ వివేచన, పంచకోశ పంచభూత సప్తధాతు షట్క్రాదితి విషయ విజ్ఞానాత్మక విమర్శ వివేచన అంతా అమ్మవారి ఈ విమర్శ బిందు వికాసనం వల్ల కలుగుతుంది. జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపము అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. విమర్శ రూపిణి విద్యా వివాదాది జగత్పాస్పు సర్వవ్యాధి ప్రశస్మని సర్వముంచి నివారిణి. విమర్శ రూపిణి పరమాత్మ యొక్క స్వతః సిద్ధమైన స్ఫురణ విమర్శ స్వరూపురాలు. పరమాత్మ యొక్క స్వాభావికమైన ప్రకాశము గలది. వాచాక శబ్ద స్వరూపం గలది. వాచ్యార్థ స్వరూపం గలది. పరమాత్మ ప్రకాశ స్వరూపురాల స్ఫురణకు విమర్శనమని పేరు. సౌభాగ్య సుధోదయమందు ఈ విషయం కలదు. పరమాత్మకు స్వభావ సిద్ధమైన స్ఫురణ ఆ శక్తికి విమర్శనమని పేరు. ఆసహ ఏవం నిరూపహకం నిరూప్యం చాస్య తదుక్తం మాత్రాకా వివేకే వాచకేన విమర్శేన వీణా కిం నా ప్రకాశతే వాచ్యేనసి ప్రకాశేన వీణా కిం విమర్శ్యతే తస్మాద్విమర్శో
విస్మహార్తో ప్రకాశం సమాపేక్షతే ప్రకాశాచ్చాత్మనో జ్ఞానే విమర్శం సమాపేక్షత ఇది షడాక్షర నామ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. పరమాత్మ ప్రకాశ స్వరూప స్ఫురణకు విమర్శనమని పేరు. సౌభాగ్య సుధాదాయమందు ఈ విషయం కలదు. పరమాత్మకు స్వభావ సిద్ధమైన స్ఫురణ, ఆ శక్తికి విమర్శనమని పేరు. ఆ శక్తియే చరచరాత్మకమైన సమస్త జగత్తును కలిగించుచున్నది. ఆ శక్తియే జగత్తును సంహరించుచున్నది అని ఆ స్ఫురణమే రూపముగా గలది లేదా విమర్శనముగా వాచాక శబ్దము, అవాచక శబ్దమే. ఈ దేవిని నిరూపించే చెప్పునది వాచక శబ్దమే, నిరూపకంగా గలది మాతృక వివేకమందు ఈ విషయము గలదు. విమర్శ రూపమగు వాచక శబ్దము లేకుండా లోకంలో ఏది వెల్లడింపబడదో అట్లే ప్రకాశ రూపమగు వాచ్యార్థము లేకుండా శబ్దము దేనిని విమర్శించునో అర్థము లేకుండా శబ్దము ప్రవర్తించదని. అర్థము శబ్దములన్నీ అర్థములను శోధించు శబ్దములు లేనిచో అర్థములు బోధింపబడవు. కనుక శబ్దము స్మరించుటలో అర్థము ఆపేక్షించును, అర్థము తన జ్ఞానం నందు శబ్దమును ఆపేక్షించును. ఇది శబ్దార్థములకు గాను సంబంధము, అవినాభావ సంబంధం అని గలదు. అట్టి స్వరూపము గలది 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విమర్శన రూపిణి విద్యా వ్యాధాది జగత్రాపాసు సర్వవ్యాధి ప్రశస్తమని సర్వమృత్యు నివారిణి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.